నిన్న పెద్ద ఎత్తున విశారదన్ మహారాజ్ గారు వారి సైన్యం అక్కడికి పోయింది, అక్కడ నిలబడ్డారు. రేవంత్ రెడ్డి గారు మీకు బీసీల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అక్కడ సురేష్ రెడ్డిని జీవిత ఖైదు శిక్ష విధించాలి. ఇక్కడ వీడెవడు, వీని పేరు ఏం పేరు అంటాను, వీని పేరు వీడెవడు అందం తక్కువడు, వీడు ఇంత రెచ్చిపోయి వీనికి మరి ఏమున్నాయో ఎక్కువ తక్కువ అర్థమైతే లేదు. కానీ వీడు సర్పంచ్ గాడు, మరి వీని పేరేం పేరు, వీని పేరు ఉంద్యాల శ్రీనివాసరెడ్డి. దేనికి రా నీకు ఏం ఎక్కువ ఉన్నాయిరా, ఏం ఎక్కువ ఉన్నాయి చెప్పు జరా. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వస్తే నువ్వు కథమైపోతావు. వీని ఫోటో కూడా ఉన్నది, వీని బతుకుల చెప్పు. ఇగో వీడే, ఈ ముసలి నా కొడుకే వీడు. ఏమున్నది వీనికి, గట్టిగా ఎండకు నిలబడితే గంట లోపల చచ్చిపోతాడు కొడుకు. గట్టిగా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది నిలబెడితే, అరే నువ్వు రెడ్డి కులస్తుని కదా బిడ్డ, ఎండ కాసేపు తక్కువ కొట్టిపిస్తామని సూర్యుడు నీతోటి మాట్లాడతారా? నా కొడుక కొంచెం ప్రజాస్వామ్యం అని రాజ్యాంగానికి లోబడి ఉంటాను, లేకపోతే నిన్ను నా తునకలవుతావు నా కొడక. నీకు లేర్రా బిడ్డలు? చిన్న పాపను పసి కందును చంపినవరా ఈరోజు నువ్వు. వీడు సర్పంచ్. వీళ్ళని ఏం చేయాలి మరి రేవంత్ రెడ్డి గారు? దీని మీద మీ సొంత జిల్లాలనే జరుగుతున్నాయి ఈ అరాచకాలన్నీ. రేవంత్ రెడ్డి గారు మీ సొంత జిల్లా, మీరు బాధ్యత తీసుకోవాలి. తీసుకుపోయి కొడుకులకు జీవిత ఖైదు శిక్ష వేయాలి. వీనికి చంపే అధికారం ఎక్కడిది? గుడి వీని అయ్య కట్టిందా, వీని అవ్వ కట్టిందా, వీని పూర్వీకులు కట్టిందా గుడి? లేకపోతే కోమరెల్లి మల్లన్న శివుడు ఏమన్నా వీని చుట్టమా? ఇవాళ ఉంటుంది ఆట. వీడు ఊరు ఇడిచిపెట్టి పారిపోయేది ఉంటుంది. నిన్నట్టుండే ఫాలో అప్ చేస్తున్నాము మేము కూడా. దాదాపుగా అక్కడికి వెళ్తాము. నిన్న రాత్రి అంతా విశారదన్ మహారాజ్ గారు అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని విశారదన్ మహారాజ్ గారిని రాత్రి 12 గంటల తర్వాత హైదరాబాద్కు తరలించిండ్రు. ప్రస్తుతానికి డిఎస్పి కార్యకర్తలు నాగర్ కర్నూలులోనే ఉన్నారు. రాత్రంతా మన బీసీల కోసం వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఖచ్చితంగా ఎస్సీ బీసీ ఎస్టీలే కాదు, ఇప్పుడు ఎక్కువ మాట్లాడవలసింది రెడ్డి వారు. ఏమన్నంటే మీరు నొచ్చుకొని మళ్ళీ తిరిగి ఎదురుదాడికి పాల్పడతారు కదా ఒక మాట అంటే. మరి ఇప్పుడు ఎందుకు కొట్టి చంపిన్రు మీరు ఆలోచించురు. వాళ్ళు దళితులైతే మీకు ఇంకా సార్ మా హక్కు, అది వాళ్ళని ఇష్టంగా దుర్భాషలు ఆడడం మా హక్కు అన్నట్టు మాట్లాడతారు. బీసీల మీద ఇప్పుడు దాడి ఏంది వంది? అసలు 100 రూపాయల కోసం జరిగిన లొల్లేనా ఇది? కాదు కదా. కుల అసమానతతోటి జరిగిన దాడి. మా కులం చెప్తే మీ కులం కట్టాలరా అని జరిగిన దాడి. ఇగో ఈయనెవలో నల్లరెడ్డి అట. బాన్స్వాడ గురించి కామెంట్ ఏం మాట్లాడాలి ఇప్పుడు? బాన్స్వాడ గురించి, నాగర్ కర్నూలు గురించి మాట్లాడు నువ్వు ముందు. ఎందుకు నాగర్ కర్నూలు ఇది ఖండించబుద్ధి అయితే లేదా? నాగర్ కర్నూలులో జరిగింది అత్యంత పాశవికమైన ఒక క్రూరత్వమైన దాడి అనేది మాట్లాడబుద్ధి అయితే లేదా? మనలో ఉన్న ఆ కులతత్వం మాట్లాడనిస్తలేదా? మాట్లాడండి. చిన్న పాపను చంపింది కదా, మీరు మాట్లాడాలి. మాట్లాడకపోతే మీలో కూడా అలాంటి క్రూరమైన ఆలోచనలు ఉన్నాయనేది ఈ ఎస్సీ బీసీ ఎస్టీలు గ్రహిస్తారు. మేము ఎప్పుడు ఓసీలను శత్రువులు అంటలేము. రెడ్డిలు శత్రువులు, వెలుమల శత్రువులు, ఇంకోడు శత్రువు అని అంటలేము. కాకపోతే ప్రతి కులంలో ఒక దుర్మార్గుడు ఉంటాడని చెప్తాను. మరి మీరు మంచోళ్ళు అయితే మీరు ఇప్పుడు నాగర్ కర్నూలులో జరిగిన దుర్మార్గాన్ని మీరు ఖండించాలి. ఇక విశారదన్ మహారాజ్ గారు వేయంలో లేదో మలిగాడు ఉరుకుతాడట. చంపింది మలిగాని కులస్తులే, కాపులు అంటలేదు ఆమె. వీడు కాపు కాదా? వీడు కాపే కదా. సిగ్గు లేకుంటే ఎట్టు ఉరుకుతాడు ఇంకా? ఎంత దుర్మార్గం ఇది, ఎంత దుర్మార్గం.